చెప్తారా? నేను స్టార్ట్ చేశానా? స్టార్ట్. డన్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు రామ్ టాక్ షో అండ్ మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ మీద ఈ షో చూస్తున్నారు. అండ్ నేను రామ్. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఈ రోజు టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ వారణాసి శ్రీ సౌమ్య గారిని ఈ రోజు రామ్ టాక్ షోకి ఇన్వైట్ చేసాం. అండ్ శ్రీ సౌమ్య గారు ఉన్నారు. సో సౌమ్య గారు, వెల్కమ్ టు రామ్ టాక్ షో అండ్ వెల్కమ్ టు మన వాయిస్ మేడం. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. మీ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు మా షోకి. మా దగ్గర పాడారు, మీ గురించి చాలా విషయాలు చెప్పారు. సో మీతో ప్రోగ్రామ్ చేయడం మాకు ఇన్ని రోజులు కురింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నిన్నటి నుంచి మన వాయిస్ లో మా వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొన్ని పాటలు, వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ కూడా మీ వాయిస్ లో వినాలని కోరుకుంటున్నారు. సో అంటే మన షోలో ఇంకా వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ షో అండి. ఎస్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు అండ్ ఐ హావ్ సీన్ అ కపుల్ ఆఫ్ యువర్ ఎపిసోడ్స్ ఆల్సో. వెరీ క్యాప్టివేటింగ్, వెరీ ఎంటర్టైనింగ్ అండ్ షూర్ అండి, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఎస్, అండ్ మనం ఇంకా మాట్లాడుకుందాం మేడం మీ మ్యూజిక్ జర్నీ గురించి, అసలు మీ పాటలు, మీ ట్రావెల్, ఇదంతా మాట్లాడుకుందాం డీటెయిల్ గా. సో ఏదైనా ఒక డివోషనల్ మా కోసం. షూర్. ఓకే డన్. వందేహం శారదా విశారదా జ్ఞానదా వరదా వందేహం శారదా విశారదా జ్ఞానదా వరదా వందేహం శారదా విశారదా జ్ఞానదా వరదా వందేహం శారదా. ఎస్, వెరీ ప్లెజెంట్ మేడం, వండర్ఫుల్. అండ్ కొంతమంది మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఫేస్బుక్ ద్వారా. రషీద్ సమద్ హాయ్ చెప్తున్నారు. పూర్ణచంద్రరావు, కుండే లింగం కురుమా, సుబ్బారెడ్డి కర్రీ, ప్రసాద్ జీ, శివ కళ్యాణ్, అరుణా పిసుపాటి, అలాగే మహమ్మద్ అజ్మత్, సయ్యద్ మహమ్మద్ అజ్మత్, అఖిల్ కుమార్ రెడ్డి, అందరూ హాయ్ చెప్తున్నారు. అండ్ మీకు వెల్కమ్ చెప్తున్నారు షోకి. ఎస్, సౌమ్య గారు 4 years అప్పుడు అనుకుంటా కదా మీ మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 4 years నుంచి అనుకుంటా మీరు మ్యూజిక్ తో మీ జర్నీ స్టార్ట్ అయింది. మీకు 4 years when I was 4 years old. Yes, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. I started singing సో మెనీ రియాలిటీ షోస్, ఎన్నో స్టేజ్ షోస్, ఎన్నో కర్ణాటికల్ శాస్త్రీయ సంగీతంలో కచేరీలు చేశారు మీరు. మీ వెనక మీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మాట్లాడుతున్నాయి, మీ పర్ఫార్మెన్సెస్ అండ్ మీ టాలెంట్ గురించి కూడా మీ వెనక చాలా కనిపిస్తున్నాయి మాకు. సో మీ గురువులు, అలాగే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం గురుముఖంగా నేర్చుకోవటం? మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు తెలిసి? నేను ఫార్మల్లీ స్టార్ట్ చేసింది when I was 5.5 years old. ఫార్మల్గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. బట్ ఐ వాజ్ సింగింగ్ ఫ్రమ్ when I was like మీ చెప్పినట్టు 4 years old నుంచి ఐ స్టార్టెడ్ సింగింగ్. అసలు ఫస్ట్ అంటూ నేను పాడింది ఆల్ ఇండియా రేడియోలో అండి. ఆల్ ఇండియా రేడియోలో మై మదర్ యూస్ టు, షీఈస్ అ పిహెచ్డి ఇన్ తెలుగు మా మదర్. సో వారు స్పీచెస్ ఇస్తూ ఉండేవారు ఆల్ ఇండియా రేడియోలో. సో అప్పుడు నేను కూడా వెళ్ళడం, అక్కడ 2 పద్యాలు పాడడం, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ ఇనిషియలీ. And then later Shashi Preetham గారి మ్యూజిక్ కాంపోజిషన్స్, కపుల్ ఆఫ్ దెమ్ దూరదర్శన్లో రికార్డ్ చేయడం జరిగింది. అక్కడ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ ఎంటర్ టెలివిజన్ అనమాట. when I was 4 years old దూరదర్శన్లో పాడాను. దాని తర్వాత రామాచారి గారితో పరిచయం అవడము, తర్వాత నేదునూరి శ్యామకృష్ణ గారి వద్ద కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ దీనికన్నా ముందు కూడా గోపాలకృష్ణ గారని బిహెచ్ఎల్లో ఉంటారు, వారి దగ్గర లైట్ మ్యూజిక్ ఫస్ట్ పాటలు నేర్చుకునేదాన్ని, చిన్న పాటలు. దాని తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్ నేదునూరి శ్యామకృష్ణ గారు, ఇనీషియల్ నా బేసిక్స్ అన్నీ శ్యామకృష్ణ గారి దగ్గరే నేర్చుకున్నాను.
ప్యారలల్‌గా రామాచారి గారితో ప్రయాణం చేయడం, సంగీతం వారి దగ్గర టిప్స్ నేర్చుకోవడం, స్టేజ్ టెక్నిక్స్ నేర్చుకోవడం ఎన్నో. ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ గైడెన్స్ ఫ్రమ్ రామాచారి గారు ఇనీషియల్లీ. అండ్ యాహ్! దెన్ I was there under his tutelage even before LMA started. LMA. లిటిల్ ఓకే. మిషన్స్ అకాడమీ స్టార్ట్ అవ్వక ముందే రామాచారి గారితో పరిచయం ఉండడం జరిగింది. తర్వాత నీతా చంద్రశేఖర్ గారు, వెన్ ఐ వాజ్ అరౌండ్ 12 years old, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఫ్రమ్ నీతా చంద్రశేఖర్ గారు. దాని ఓకే. తర్వాత ఎంతో మంది పెద్దల గైడెన్స్, అంటే ప్రాపర్ లెర్నింగ్ అని కాకపోయినా ఎంతో మంది పెద్దలు, నూకల చిన్న సత్యనారాయణ గారు, మల్లాది బ్రదర్స్ వారు, రాఘవాచారి గారు, తర్వాత ఎంతో మంది పెద్దల దగ్గర నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం బాంబే జయశ్రీ గారి దగ్గర ట్రైనింగ్ పొందుతున్నాను. వండర్‌ఫుల్. సో ఐ హ్యావ్ very fortunate to get such gurus, and such gurus accepting me as their student and teaching me so many beautiful things. So yes, ఇది మీరు నేర్చుకోవడం బట్టి నేర్చుకుంటున్నారు. అండ్ మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. ఫిల్మ్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్ ఇవన్నీ మీ దగ్గర కూడా నేర్చుకుంటున్నారు. సో అది కూడా చాలా హ్యాపీ. మీరు నేర్చుకోని మీ ప్రొఫెషన్ మాత్రమే కాకుండా, మీ కెరియర్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మందికి నేర్పిస్తున్నారు. అది నిజంగా వండర్‌ఫుల్ విషయం అనిపిస్తుంది మాకు. అండ్ ఒక విషయం మేడం, చాలా ఇబ్బంది మీరు మాట్లాడడం, మాకు కూడా చాలా ఇబ్బంది అడగడం. కానీ మాట్లాడాలి, తెలుసుకోవాలనిపిస్తుంది. దట్ ఈస్ అబౌట్ బాలు గారు. మీరు చాలా చిన్న ఏజ్, పాడుతా తీగ మీది బాలు గారితో ఐ గెస్ ఫస్ట్ షో అనుకుంటా నాకు తెలిసి. పాడుతా తీగలో మీరు పార్టిసిపేట్ చేశారు. అవునండి. కిడ్స్ అవునండి. అవును. సీరీస్‌లో. సో అప్పటి నుంచి మొదలు అవును. పెడితే అండ్ స్వరాభిషేకంలో స్టేజ్ షేర్ చేసుకునే వరకు అండ్ మీ ఫస్ట్ ఫిల్మ్ సాంగ్ బాలు గారితో పాడడం, డ్యూయెట్ పాడడం. సో అవును. ఇలాంటివన్నీ ఎన్నో మెమోరీస్ ఉన్నాయి మీకు ఒక రకంగా బాలు గారితో. బోలెడన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉండుంటాయి. సో ఆయన గురించి అవునండి. మీ మాటల్లో. బాలు గారి గురించి ఐ కాంట్ టెల్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సెంటెన్స్ అండి. నాకేం తెలియని ఏజ్‌లో ఆయన దగ్గర నుంచొని, ఆయన పక్కన నుంచొని పాడాను. అప్పుడు తెలీదు, దాని వాల్యూ తెలీదు. ఆ మనిషి ఏంటో తెలీదు. జస్ట్ ఆ ఏజ్‌లో ఇది చేయమన్నారు పేరెంట్స్ అని వెళ్ళి చేయడమే. కానీ పాడుతా తీగలో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు ఐ వాజ్ అరౌండ్ ఐ థింక్ 6 or 7 years old. అప్పుడే ఫ్రెష్‌గా పిల్లల సీరీస్ స్టార్ట్ చేశారు. ఐ డిడ్ నాట్ గెట్ త్రూ. ఫస్ట్ రౌండ్‌లోనే నేను ఎలిమినేట్ అయిపోయాను దాంట్లో. బట్ ఇది నేను వేరే ప్లేసెస్‌లో కూడా చెప్పడం జరిగింది. దట్ వాస్ జస్ట్ 1 ఎపిసోడ్ ఐ వాజ్ ఇన్ దట్ పాడుతా తీగ సీరీస్. బట్ 1 year తర్వాత మళ్ళీ బాలు గారిని వేరే పని మీద మా మదర్ ఫోన్ చేసినప్పుడు, ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి వేరే వేరే అన్ని సిట్యుయేషన్స్ చెప్తుంటే, గుర్తుందమ్మా సౌమ్య పాడుతా తీగలో వచ్చింది ఫస్ట్ ఎపిసోడ్ అని. అది అది డెఫినెట్‌గా నా గొప్పతనం గాదు. కానీ ఆయన ద వే హీ రిమెంబర్స్ డీటెయిల్స్, ద వే హీ అక్నాలెడ్జెస్ పీపుల్, ద వే హీ ఇంటరాక్ట్స్, ద వే హీ రెస్పాండ్స్ టు పీపుల్, ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ అండి. వెరీ రేర్ దట్ వి ఫైండ్ సచ్ అట్రిబ్యూట్స్ ఇన్ పీపుల్. మనిషిని మనిషిలా రెస్పెక్ట్ చేయడము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్, హూ దే ఆర్, అండ్ గివింగ్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ షేర్ చేసుకోవడము, ఇవన్నీ these are very important things I have learned from SP Balasubramanian garu. Over time, when I look back, when I cherish all these moments, I think it's not just the matter of cherishing, it is imbibing those qualities and taking them forward to the next generation. Yes. He has given us so many beautiful lessons with his life. వారితో జర్నీ నాకు దాదాపుగా ఇప్పుడు 20 ఏళ్ళు అనాలండి. 20 ఏళ్ళు పైన వారితో జర్నీ. సో Yes. మెనీ షోస్ పాడాను. చాలా రియాలిటీ షోస్ వారు హోస్ట్ చేసి పార్టిసిపేట్ చేశాను. ఇంక్లూడింగ్ యదతుంబి హాడువిను అని కన్నడలో కూడా మీరు యాహ్! అవునండి. ఇట్ ఈస్ సిమిలర్ టు ఆర్ పాడుతా తీగ. అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తెలుగులో పాడాలనుందిలో పార్టిసిపేట్ చేశాను. ఐ వాస్ ద ఫైనలిస్ట్. యదతుంబి హాడువినులో ఫైనల్స్ దాకా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ రాదు నాకు కన్నడ. బట్ వారి ముందు కన్నడలో తప్పు పాడకుండా పాడడం, దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు అప్పుడు. బట్ ద వే హీ వెల్కమ్ మీ, ద వే హీ మేడ్ మీ కంఫర్టబుల్ విత్ ఎవ్రీథింగ్, ఆల్ దిస్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ టైంలో. అండ్ రియాలిటీ షోసే కాకుండా వారితో స్టేజ్ షోస్ కూడా ఎన్నో పాడానండి. దట్ ఈస్ వేర్ ఐ లెర్న్ ద మోస్ట్, ఐ షుడ్ సే. బికాజ్ దో షోస్ కానీ సాంగ్స్ కానీ ఆయనకి ఏం కొత్త కాదు. ఆయన అనుకుంటే అప్పటికప్పుడు
ఏదైనా పర్ఫెక్ట్‌గా యెస్. పాడగలిగేంత స్టామినా ఉన్న మనిషి. బట్ హీ నెవర్ ఫెయిల్స్ టు అపియర్ టు ద రిహార్సల్. హీ నెవర్ ఫెయిల్స్ టు రిహార్స్. హీ నెవర్ మేక్స్ అంటే హీ ఆల్వేస్ మేక్స్ ష్యూర్ దట్ హీ ఈస్ ఆన్ డాట్ పర్ఫెక్ట్. And then he expects his whole team to be also perfect. He does యెస్. that and then preaches. So stage manners, stage మీద కండక్ట్ చేసుకోవడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ అండి. అవన్నీ ఎప్పటికైనా అంత టాప్ నాచ్‌లో రీచ్ అవ్వగలగాలి అన్నది నా గోల్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ హూఎవర్ కమ్స్ అండ్ లెర్న్స్ ఫ్రమ్ మీ. It is not about what fame you get and how many hits you get. No, it is about how you handle everything, how యెస్. you handle people, how you handle your communication with people. So యెస్. బాలు గారి గురించి మొదలెడితే ఐ థింక్ మీ 1 అవర్ నాకు సరిపోదు చెప్పుకుంటూ యెస్. వెళ్ళడానికి. అలాంటి నిజంగా ఒక పెద్ద ప్రస్థానం ఆయనతో అందరికీ ఉన్నది. మేము అవునండి. జస్ట్ మాలాంటి వాళ్ళకంటే మేము జస్ట్ విన్నామండి అంతే. బాలుగారితో మాకు ఎలాంటి అసోసియేషన్ లేదు. మాకు ఆయన పాట తప్ప మాకేం తెలీదు. అలాంటి మాకే చాలా పెయిన్ అన్నమాట. కానీ మీలాంటి వాళ్ళకి ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆయనతో కలిసి అంటే పాడి ఇక్కడ ఒక మాటలు పాయింట్ అండి. ఇలాంటివన్నీ. మీ, మా అని ఇక్కడ తేడా ఏం లేదు. బాలుగారు అందరి మనిషిలాగా అందరం యెస్. భావిస్తాం. ఇంకొంత వారి క్లోజ్ పాట ఒకటి అసోసియేషన్ మీ అందరికి. అవునండి. యాహ్! డెఫినెట్‌లీ. అంతే. అండ్ యాహ్! ఆన్ అ క్లోజ్ ఫ్యామిలీ లెవెల్‌లో గూడా మా తాతగారు ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారండి. వారు లేరు ఇప్పుడు. యెస్. బట్ హీ వాస్ అ గ్రేట్ పోయెట్, క్రిటిక్ అండ్ హీ వర్క్డ్ యాస్ ఎ వైస్ ఛాన్సలర్. హీ తెలుగు వాస్ ఎ ప్రొఫెసర్ యూనివర్సిటీకి ఇన్ వర్క్ తెలుగు. చేసి యాహ్! యెస్. అవునండి. ప్రొఫెసర్ ఇన్ హ్మ్. తెలుగు. సో, వారు బాలుగారికి చాలా క్లోజ్ అవ్వడం. ఆహ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్. ఇట్స్ ఇక్కడ ఓకే. కొంచెం ట్రాఫిక్ పర్లేదు. ఎక్కువుంది. సో, ఓకే. వారు ఆహ్, ఆహ్, వారితో బాలుగారు క్లోజ్‌గా ఉండడం వల్ల ఆ రిలేషన్ మాకు కూడా ఉండడం అండ్ యెస్. ఫ్యామిలీ లెవెల్ ఆన్ అ వెరీ పర్సనల్ లెవెల్ కూడా బాలుగారితో మంచి రిలేషన్‌షిప్ ఉండడం నా అదృష్టం. అంతే. యెస్. బాలుగారి పాట ఏదైనా మా కోసం. ఒక్కటా అండి ఎన్నున్నాయి? ఎనీ ఆహ్, ఆఫ్ యువర్ ఫేవరెట్స్. మీరు బాలుగారితో పాడిన పాట పాడినా పర్వాలేదు. 'పాండురంగడు' మూవీకి మీరు పాడారు. బాలుగారి కీరవాణి అది కంపోజిషన్‌లో. పాడతాను. సో అది ప్లస్ బాలుగారిది ఇష్టమైన ఒక యెస్. పాట కూడా పాడతాను. యెస్. ప్లీజ్. సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంత కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనే నువ్వంట చూడలి నీలో నన్నంత కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా. ఇది నాకు యెస్. నేనెప్పుడు వినే పాటల్లో ఇదొక పాట. ఎంత అండ్ మందికి ఫేవరెట్ ఇది. యెస్. ఆ యెస్. కంపోజిషన్, బాలుగారి, చిత్ర గారి వాయిస్‌లో ఆ మ్యాజిక్ ఎన్ని సార్లు విన్నా అది ప్రతిసారి ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. అలాంటి గ్రేట్ కంపోజిషన్ అండ్ పాట. అండ్ మీరు పాడిన పాట బాలుగారితో కూడా షూర్ అండి. 'పాండురంగడు'. ఇది 'పాండురంగడు' మూవీలో ఐ థింక్ క్లైమాక్స్‌లో పాటండి ఇది. హ్మ్. ఏమని అడగను ఏ వరము నిను కోరను ఈ దాసదాసాను దాసుడను నీ ఎదుట నీ మూగను కృష్ణ ఏమని అడగను ఏ వరము నిను కోరను నీ దాసాను దాసుడను నీ ఎదుట నీ మూగను కృష్ణ ఏమని అడగను బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు అందరి చేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు అంతా నువ్వే అంటాడయ్యా ఆ ఒక్కటేదో అడగవా
వెరీ నైస్ మేడం. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. చాలా మంచి పాట అండ్ కీరవాణి గారి కాంపోజిషన్‌లో పాడడం ఒక ఎత్తైతే అండ్ బాలు గారితో డ్యూయెట్ మీకు ఫస్ట్ డ్యూయెట్ రావడం నిజంగా వండర్‌ఫుల్ సాంగ్ కూడా. అండ్ అవును. కొంతమంది ఫేస్‌బుక్‌లో మాట్లాడుతున్నారు మేడం. భాస్కర్ రెడ్డి గారు, అలాగే అజ్మత్ మునీశ్వరాచారి, అలాగే కేతేపల్లి రమ హాయ్ చెప్తున్నారు. పద్మ మొడెకుర్తి హాయ్ చెప్తున్నారు. ఫణిశ్రీ సదా హాయ్ సౌమ్యక్క అంటుంది. గీతా మహతి హలో సౌమ్యక్క, హాయ్ రామన్న అంటున్నారు. సెల్వం మణి, అలాగే మునీశ్వర్, శర్వానీకి ఒక్కరికుంటా హాయ్ చెప్తున్నారు. ఆహ్, హాయ్ సౌమ్యక్క, మౌనేశ్వరాచారి అందరికీ హాయ్ రా. హాయ్. అందరికీ హలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యెస్. జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ లైవ్. యాహ్! మీరు చెప్పిన హరిశ్చంద్ర పేర్లో ప్రసాద్. నాకు తెలిసింది ఐ థింక్ లేఖ్య, యాహ్! గీతా మహతి, శర్వాణి ఆ! వీళ్ళందరూ. మీ యాహ్! స్టూడెంట్స్. యాహ్! యాహ్! గుడ్ ఈవెనింగ్ అంటున్నారు. అట్లూరి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అండ్ అలాగే అజ్మత్ గారు గుడ్ ఈవెనింగ్. చాలా పాడుతున్నారు అని అంటున్నారు. అండ్ యెస్. మహేష్ గారు, నేహా పోలూరి హాయ్ చెప్తుంది. అండ్ యాహ్! ఫణిశ్రీ హాయ్. వెంకట రామకృష్ణ కాండూరి హాయ్ అక్క అంటుంది. ఆహ్, ప్రీవియస్ సీజన్ హాయ్. విన్నర్ హాయ్. హాయ్. శ్రీవల్లి. ఓహ్! ఆహ్, యాహ్! యెస్. హాయ్. కార్తీక్ కుమార్ రెడ్డి హాయ్ చెప్తున్నారు. అండ్ అలాగే గీతా మహతి, కార్తీక్, అజ్మత్, చాలా మంది అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఆసమ్ వాయిస్ అంటున్నారు. బ్యూటిఫుల్ అక్క అండ్ వండర్‌ఫుల్, లవింగ్ యూ సాంగ్ క్లాపింగ్స్ చాలా వస్తున్నాయి మనకి కామెంట్స్ అన్నీ గూడా. సో, దే జస్ట్ లవింగ్ యువర్ పెర్ఫార్మన్స్ అండ్ నీరజ్ థాంక్స్ గారు అండి. థాంక్ యూ సో అండ్ మచ్. యాహ్! వెంకి చౌదరి గారు. యెస్. మన వాయిస్ ఫేస్‌బుక్ పేజ్‌లో రామ్ టాక్ షోలో ఈరోజు మనతో పాటు వారణాసి శ్రీ సౌమ్య గారు ఉన్నారు. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ అలాగే మ్యూజిక్‌లో ఎంఏ కంప్లీట్ చేశారు. ధృవం ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ మీరు పాడిన పాటల్లో మేడం, సినిమాకి పాడిన పాటల్లో 'పాండురంగడు' తర్వాత మీరు 'బాహుబలిలో' శ్రీనిధి గారితో కలిసి ఒక సాంగ్ షేర్ చేసుకున్నారు. అవును. 'సవ్యసాచికి' పాడారు. అవును. అండ్ 'జై శ్రీరామ్' పాడారు. 'జై శ్రీరామ్' సాంగ్ ఎస్పెషల్లీ నాకు చాలా స్పెషల్. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకే. అండ్ 'కన్నా నిద్రించరా' ఒకసారి మా కోసం పాడతారా? మంచి డెఫినెట్‌లీ. హిట్ నంబర్, ఇంటర్నేషనల్‌గా ఎంతో పేరు తీసుకొచ్చిన సినిమాలో పాట రావటం. కీరవాణి గారితో మీరెక్కువ ట్రావెల్ చేశారు కదా మేడం. మనకి ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో కంపేర్ అవునండి. చేస్తే. అవునండి. డెఫినెట్‌లీ యెస్. హి హాస్ బీన్ అ గైడ్ ఫర్ మీ ఇన్ మెనీ వేస్. సో, కీరవాణి గారి మ్యూజిక్‌లో ఎక్కువ ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ హ్మ్. ఫస్ట్ రిలీజ్ అయిన పాట కూడా కీరవాణి గారి అదే యెస్. 'పాండురంగడు' మూవీలోనే. 'పాండురంగడు.' యాహ్! ఒకసారి ఇది పాడతాను. మురిపాల ముకుంద సరదాల సనంద మురిపాల ముకుంద సరదాల సనంద మురిపాల ముకుంద సరదాల సనంద పొద పొదలోన దాగుడు మూతలాపన ఎద ఎదలోన నర్తించింది చాలురా అలసట నిను కోరి నిలుచుందిరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా చిటికిన వేలిని కొండరు మోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిలికిన చల్లల కుండను దోచిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా గోపెలవలువలతో చలగి అలసివేమో గోముగ శయనించు ఉంగిలి వెన్నెలకై ఉరికి ఉబ్బలాటముకి ఊరట కలిగించు శ్యామనా మోహనా చాలు చాలు నీ అటమటలు పవళించక తీరవు అలసటలు విరిసే మదిలో విరిశయ్యలు కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నా నిదురించరా. వండర్‌ఫుల్ మేడం. సూపర్. అండ్ 2 లైన్స్ 'జై శ్రీరామ్' పాట పాడతారా మా కోసం? షూర్.
He is so hot, he is too smart, he is Mr. Sri Ram. He is too wild, he is too bold, he is Mr. Sri Ram. Na 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 na, he is too bold, he is Mr. Sri Ram. Digi digi tak ta du tak digi tak ta. యాక్చువల్‌గా నేను రామ్ కాబట్టి నేను ఎఫ్ఎం విజయవాడ ఎఫ్ఎం రెయిన్బోలో రేడియో జాకీగా చేస్తుంటాను. సో, నా షో స్టార్ట్ అవుతుందంటే ముందు ఈ పాట పెట్టేవాడిననమాట. Oh, సో, హి really? ఈజ్ హాట్ అన్నట్టుగా. సో, Oh, అందుకనే nice. నాకు చాలా బాగా గుర్తు ఈ పాట. Nice, ఓహ్! nice. సో, మీరొస్తున్నారంటే ఈ పాట గురించి నేను రెగ్యులర్‌గా ఈ పాటని రోజు నా షో Oh, ఉన్న nice. ప్రతిరోజు నాకొక ఇంట్రో ట్యూన్ అన్నమాట ఇది. సో, Nice, అది nice. వచ్చిన తర్వాత నా షో స్టార్ట్ అవుతుంది. Very సో, nice to know. అలా కూడా మీరు నాకు బాగా గుర్తు. అప్పటినుంచి 'జై శ్రీరామ్' పాట అప్పటినుంచి కూడా. Oh, అండ్ ఈ nice. పాట ప్రత్యేకంగా మీరు ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చూసి లేకపోతే షోస్ మీ కర్ణాటిక్ సంగీతం ఇవన్నీ చూసిన వాళ్ళకి ఈ పాట చాలా డిఫరెంట్. సౌమ్య గారు ఇలాంటి పాట కూడా పాడతారా అనేటువంటి ఒక వండర్‌ఫుల్ పాట. సో, మీరు పర్సనల్‌గా మేడం ఇలాంటి ఏ పాటను పాడడానికి ఎక్కువ ఇష్టపడతారు? అంటే సినిమాల్లో కానివ్వండి, మీరు పర్సనల్‌గా పెర్ఫార్మ్ చేసినప్పుడు కానివ్వండి. నాకు డిపెండ్స్ అండి. నాకు యాక్చువల్లీ మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ టు మీ. అంటే అది That's it. సినిమా సంగీతమా, ఇంకోటా అవన్నీ నాకు హ్మ్. తర్వాతొస్తాయి. I like listening to various genres. I like adapting myself to that genre and trying to experiment with that genre. నాకు చాలా ఇష్టం. హ్మ్. So I listen to all kinds of music, call it English or other languages or anything. I keep listening to music. But personally నాకు నేను ప్రశాంతంగా పాడుకోవాలి అన్నప్పుడు ఐ చూస్ అ నైస్ కాంపోజిషన్, ఐదర్ డివోషనల్ కర్ణాటిక్, ఐ జస్ట్ సింగ్ టు మై సెల్ఫ్. బట్ నాకు యూజువలీ ఎలాంటి దాన్నైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి, నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయగలగాలి, దానికి జస్టిస్ చేయగలగాలి అన్నది ఐ ఆల్వేస్ దట్ కీప్స్ గోయింగ్ ఇన్సైడ్ మీ. సో ఐ రెస్పెక్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ అండి. యెస్. అండ్ మీరు ఇలా ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అని అనిపించినప్పుడు మీ వర్క్ ఒక దాని గురించి మాట్లాడాలనిపించింది. చెప్పండి. అకపెల్లా వెర్షన్స్ అందరూ చేస్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా అవును. మంది చేసున్నారు. అవును. సో, సినిమా పాటలు ట్రై చేశారు గానీ, మీరు నిజంగా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఒక గణపతి పాటని అకపెల్లా వెర్షన్ చేశారు. అవునండి. దట్ టు కిడ్స్‌తో చేశారు. అవునండి. ఐ హోప్ అందులో ఉన్న కిడ్ మా అబ్బాయి అండి. మీ ఫస్ట్ అబ్బాయి పాడేది అదే మా అబ్బాయి. యాహ్! ఫస్ట్ ఇంట్రోలో కనిపిస్తారు. ధ్రువ్ మా కదా! అబ్బాయి. అవును. యాహ్! ధ్రువ. సో, అవును. ఆ ఐడియా ఎలా వచ్చింది మేడం? అంటే ఆల్‌మోస్ట్ అకపెల్లా వెర్షన్స్ అంటే సినిమా పాటలు బాగా ట్రెండ్ అయిన పాటల్ని తీసుకొని చేయటం ఇదంతా చూసాం. బట్ ఒక క్లాసికల్ డివోషనల్ మీరు పెర్ఫార్మ్ చేశారు. అకపెల్లా యెస్. చేశారు. సో, అవును. దానికి మళ్ళీ మీరు ఆల్‌మోస్ట్ అన్నీ చేశారు దాంట్లో. పాడడమే కాదు ఆ మిక్సింగ్ కానివ్వండి, ఎడిటింగ్ అన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అవును. అయ్యున్నారు. సో, అవును. ఆ అకపెల్లా ఎలా స్టార్ట్ అయింది? నేను 'ధ్రువం' అనే ఒక మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేశానండి, ఆన్సెంబుల్. హ్మ్. ద ప్రైమరీ రీజన్ టు స్టార్ట్ దిస్ వాస్ కర్ణాటిక్ మ్యూజిక్ ఆర్ ఇండియన్ మ్యూజిక్ వినంగానే ఈ జనరేషన్‌కి ఎస్పెషల్లీ అదేదో లాగుతూ, పీకుతూ పాడేది, దాంట్లో నా టైప్ కాదు, సినిమా పాటైతే పాడేయొచ్చు ఆర్ దీంతో ఫేమ్ వస్తుంది, ఇలాంటి ఏవో ప్రీ డిఫైన్డ్ నోషన్స్ ఈ జనరేషన్ చాలా మంది దగ్గర చూసాను, యెస్. విన్నాను. ఉన్నాయి. మై ప్రైమరీ మోటో వాస్ మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ అండ్ దెర్ ఈస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యూజిక్. సో ఇండియన్ మ్యూజిక్ని అలా కొట్టిపడేయడం నాకు ఎందుకో నచ్చలేదు. సో ఓకే. ధ్రువం నేను చేసే ప్రైమరీ వర్క్ ఇస్ బేస్డ్ ఆన్ ఇండియన్ మ్యూజిక్ అండి. ఇండియన్ ఓకే. మ్యూజిక్నే వేరే జానర్స్తో కలిపి ఆర్ వేరే స్టైల్స్తో కలిపి వితౌట్ టేకింగ్ అవే ద సోల్ ఆఫ్ ది కాంపోజిషన్. బేసిక్గా మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు కొన్ని పాటలకు అనవసరంగా డ్రమ్స్ యాడ్ చేసేసి ఆర్ అనవసరంగా ర్యాప్ యాడ్ చేసేస్తే వాటి బ్యూటీ పోతుంది. ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా ఉంటుంది. సో మై మెయిన్ మోటో ఇస్ టు నాట్ టేక్ అవే ద సోల్ ఆఫ్ ది సాంగ్, యet present it in a way such that people will understand that there is some beautiful thing here. సో ఆ యెస్. ప్రాసెస్‌లోనే ఈ శక్తి సహిత గణపతి మన 10 రోజుల టైంలో అవును. ఇది చేస్తే బాగుండిద్ది. మన ముత్తుస్వామి దీక్షితర్ వారిది చిన్న కాంపోజిషన్. సో నేనది హమ్ చేసుకుంటున్నా టు గెట్ సమ్ ఐడియా ఫ్రేమ్డ్ ఇన్ మై మైండ్. ఐ స్టార్టెడ్ హమ్మింగ్ రెగ్యులర్లీ. ఒక 2-3 డేస్ అలా హమ్ చేస్తుంటే తెలియకుండా మా అబ్బాయి నా వెనకాల పాడేస్తున్నాడు. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ప్లీజింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ హిస్ వాయిస్. వాడు పాడితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. దెన్ ఐ ఇమీడియట్లీ మెసేజ్డ్ ఆల్ మై స్టూడెంట్స్ హూ కుడ్ పుల్ ఇట్ ఆఫ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. అంటే ఇప్పుడు రికార్డింగ్ ఇప్పుడు ఎవరి ఇంటి నుంచి వాళ్ళకి కదండి, అవును. మనం కలవడానికి కూడా లేదు ఆ టైంలో.
సో పాపం జస్ట్ 2 డేస్ అండి. ఆ వర్క్ అంతా అయింది 2 డేస్‌లో అయింది. మేము చేసిందంతా. హ్మ్. ఇంక్లూడింగ్ ఆడియో, వీడియో, ఎడిటింగ్ ఎవ్రీథింగ్. మొత్తం ఎవ్రీథింగ్. యెస్. సో ఇట్ వాస్ జస్ట్ ఎ స్పాంటేనియస్ ఐడియా టు డూ ఇట్ విత్ ది కిడ్స్. టక టక రికార్డ్ చేసి పార్ట్స్ సీనియర్ స్టూడెంట్స్‌తో పార్ట్స్ అక్కడికక్కడ డిస్కస్ చేసుకొని, ఇంకొక ఫ్యూ అవర్స్‌లో రిలీజ్ అవుతుందంటే గూడా మేము యాడ్ చేసాం. ఇంకా లేయర్స్ యాడ్ చేసి కూడా ఓకే. చేయలేదు. సో ఇట్ వాస్ ఎ వెరీ ఫన్ ప్రాజెక్ట్ ఫర్ మీ బికాస్ ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ కిడ్స్. ఐ లవ్ ఇంటరాక్టింగ్ విత్ కిడ్స్. సో వాళ్ళతో ఆ ప్రాసెస్ అంతా ఇట్ వాస్ వెరీ ఎంటర్‌టైనింగ్, వెరీ ఎన్రిచింగ్ ఫర్ మీ. ఈ యెస్. వీడియో అంతా ఇట్ ఈస్ ఎ వెరీ స్పాంటేనియస్ థింగ్ అండి అది మాత్రం. అంటే మీరు చెప్తుంటే అది 2 డేస్‌లో అయిందంటే మాకు నిజంగా నమ్మాలనిపించట్లేదు. నాకు కూడా అనిపించట్లేదు. అంత ఎందుకంటే చాలా బావుందది వీడియో చూసినప్పుడు మాకు. రైట్. రైట్. సో, దాదాపు ఒక 10, 12 మెంబర్స్ అందులో కనిపిస్తారు. అవునండి. అవును. అంతా మిక్స్ చేయటం యూజువల్‌గానే అకపెల్లాస్‌కి చాలా టైం పడతది. ఇప్పుడు అవునండి. ప్రెజెంట్ చేయటం కూడా లైవ్‌లో చాలా కష్టం. అదంతా బోలెడంత స్పెషల్లీ టెక్నికల్ డీటెయిల్ నేనిక్కడ వర్క్. ఐ హావ్ టు మెన్షన్ ద కిడ్స్ హూ కోఆపరేటెడ్ విత్ మీ ఇన్ దోస్ 2 డేస్ యాహ్! అండ్ వీడియో గాని, ఆడియో గాని టక్క టక్క అడగడమే నేను హ్మ్. లేట్. వితిన్ ఫ్యూ అవర్స్ నాకు పంపించేశారు. అండ్ యెస్. ఇన్ని వాయిసెస్‌ని ఇంట్లో రికార్డ్ చేసినవి కదండీ! కొంచెం హ్మ్. ఎంతైనా అంత ప్రొఫెషనల్ క్వాలిటీ ఉండదు పిల్లలవి. హ్మ్. హ్మ్. అవన్నిటిని అంత ఫైన్‌గా ట్యూన్ చేసి ప్రెజెంట్ చేసింది సాయి తేజ అని ఒకతను. హి డజంట్ స్టే ఓకే. హియర్. హి స్టేస్ ఇన్ ద యూఎస్. ఇట్ ఈస్ జస్ట్ హిస్ ప్యాషన్ టు వర్క్ ఆన్ మ్యూజిక్ లైక్ దిస్. అతను ఎంత బ్యూటిఫుల్‌గా దాన్నంతా కాన్ఫిడెన్స్ చేసి హి మేడ్ ఇట్ సౌండ్ సో బ్యూటిఫుల్. అండ్ మై యెస్. సిస్టర్ ఎడిటెడ్ ద వీడియో. తను ఓకే. షీ ఈస్ ఆల్సో వర్కింగ్. షీ ఈస్ అన్ ఆర్కిటెక్ట్. హ్మ్. బట్ షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఇన్ బ్రింగింగ్ ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్. వండర్‌ఫుల్. అండ్ దాంతో పాటు గురువందనం గూడా ఒకటి జేశారు. గురు అవునండి. పూజోత్సవం అవును. టైంలో అదొకటి జేశారు. అవును. మేడం ఈ అవును. రెండిట్లో ఏదైనా ఒకటి. అకపెల్లా అంటే యాజ్ టీజ్‌గా ఇప్పుడు పెర్ఫార్మ్ చేయలేం గాబట్టి, ఈ చేయలేదు. రెండిట్లో ఏదన్నా ఒకటి మా కోసం ఇప్పుడు పాడతాం. డెఫినెట్లీ అండి. I'm so glad you're asking some of these to be performed because it is very rare that people అంటే acknowledge రెగ్యులర్‌గా such అందరం work. మాట్లాడతాం మేడం. మీ మీ వర్క్ మీరెంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరెంత క్రియేటివ్‌గా చేస్తున్నారనేది తెలియాలి అందుకనే. Thanks, Andy. Thank you so యెస్. much for this. యాహ్! जय जय गुरुनाथा, जय हे प्रिय गायक नेता, हे जय जय गुरुनाथा, जय हे प्रिय गायक नेता, हे जय जय गुरुनाथा, जय हे जय हे जय करुणा गुण जय परिपूरण, जय करुणा गुण जय परिपूरण, जय जय मृदुतर भाषणा, जय जय गुरुनाथा, जय हे प्रिय गायक नेता, हे जय जय गुरुनाथा, जय हे जय हे जय हे నైస్ మేడం. అండ్ ఫేస్‌బుక్ పేజ్‌లో కొన్ని కామెంట్స్ చూద్దాం. కమలాసన సాంగ్ అడుగుతున్నారు గీతా మహతి అండ్ శివాని రాచకొండ సొంపు గజ్జెల సాంగ్ అడుగుతున్నారు. అండ్ సంధ్యారాణి పోలేరి సూపర్ అంటున్నారు. అండ్ కార్తిక్ కుమార్ గీతా మహతి క్లాపింగ్ సూపర్ అక్క. నైస్. సూపర్. సూపర్బ్ క్లాపింగ్. ఆసమ్ అక్క. హాయ్ రామ్ ఎలా ఉన్నారు? గుడ్ ఈవెనింగ్. హాయ్ అక్క. యెస్ గుడ్ ఈవెనింగ్. ప్రియా షేర్స్ చేయండి. యెస్. ఈరోజు రామ్ టాక్ షోలో నాతో పాటు శ్రీ సౌమ్య వర్ణస్ గారు ఉన్నారు. సో మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ లైవ్ షో ద్వారా అండ్ సౌమ్య గారు చేస్తున్న వర్క్స్ అండ్ సౌమ్య గారు పాడిన పాటలు, మ్యూజిక్‌తో ఆమె జర్నీ ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. ఒక అండ్ చిన్న విషయం ఐ వాంట్ టు షేర్ యాహ్! హియర్ ప్లీజ్ అండి. మ్యామ్. ప్లీజ్ మ్యామ్. పర్టైనింగ్ టు గురువందనం. హ్మ్. గురువందనం నేను జులై 5th టైంలో చేశానండి. జులై హ్మ్. 6th మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి బర్త్‌డే అవును. రావడం. ఏమో గురు పౌర్ణమి రావడం. హ్మ్. ఇది బాలమురళి కృష్ణ గారి కాంపోజిషన్ అండి.
So I wanted to dedicate it to all my gurus primarily, and also every person who has inspired me, every musician who has inspired me. ఆ ప్రాసెస్లో బాలు గారు కూడా ఉన్నారు. డెఫినెట్గా వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, హిస్ రోల్ ఇస్ ఆల్సో, హిస్ రోల్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇన్ మై లైఫ్. సో Yes. వారికి కూడా షేర్ చేయడం జరిగింది, దట్ ఐ హ్యావ్ డెడికేటెడ్ దిస్ టు హిమ్ పర్సనలీ. The last message and a voice message I have received from him is pertaining to this Compliments. one. Yeah. కాంప్లిమెంట్ అని కాదు, జస్ట్ ఆయన గొంతు అంతే Yeah. విన్నారు. రావడం వారి దగ్గర నుంచి. ఇట్ ఈస్ వెరీ మెమరబుల్ అండి. అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ ఆలోచించగానే అందరు గురువులు గుర్తొచ్చేవారు. ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం స్పెషల్గా నాకు బాలు గారు గుర్తొస్తారు. బికాస్ హీ సెంట్ అ వెరీ లాంగ్ మెసేజ్ అండ్ హీ సెడ్, నాకు ఇది విన్న తర్వాత ఇది నేర్చుకోవాలని ఉందమ్మా, ఐ విల్ డెఫినెట్లీ లర్న్ దిస్ సాంగ్ అని అన్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ మెమరబుల్. రీసెంట్గానే ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. సో Yes. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ దిస్ అండి రామ్ గారు. ఎస్. అండ్ ఇంకొక విషయం సౌమ్య గారు, యూజువల్గా మనం బాగా ప్రైజ్ చేసే వాళ్ళు, మనకి బాగా నచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సడన్ గా కనిపించి మన కోసం వాళ్ళు ఏమైనా చేస్తే మనం సర్ప్రైజ్ అవుతాం. బట్ మీరు చేసిన ఒక పనికి బాలు గారు సర్ప్రైజ్ అయ్యారు. నేను చూసాను ఒక షోలో, ఐ గెస్ లక్ష్మి గారి టాక్ షో అనుకుంటా, మీరు అలాగే మీ కో సింగర్స్ కలిసి సడన్ గా బాలు గారికి సర్ప్రైజ్ ఇచ్చారు. అది చాలా బాగా గుర్తు నాకు. మీరందరూ కలిసి కొన్ని పాటలు, ఆయనకి నచ్చిన పాటల్ని, హిందీ సాంగ్స్ కొన్ని, తెలుగు పాటలు కొన్ని ఆయన ముందు పాడడం, ఆయన మీ గురించి చెప్పడం, నిజంగా అంటే అది నిజంగా మీకు లైఫ్ లాంగ్ అలా మెమరీలో ఉండిపోతుంది. ఇలాంటి మెమరీస్ అన్ని మీకు ఉన్నాయి, అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యూజిక్ అని నేను అంటాను. అవునండి, డెఫినెట్లీ. Yes. Yeah, and కొంతమంది గ్రాండ్ ఫాదర్, హీ హస్ గివెన్ Yeah. us these roots, and ఎంత ఎదిగినా అండి, ఫైనలీ యువర్ రూట్స్ షుడ్ బి పర్ఫెక్ట్ అండ్ యువర్ ప్రిన్సిపల్స్ Yes. షుడ్ బి స్ట్రాంగ్. అలాంటివి నాకు మా గ్రాండ్ ఫాదర్ మా ఫ్యామిలీకి ఇవ్వడం, దట్ ఈస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. Yes, wonderful. And Saket Regalla, well said, ma'am, about inappropriate rap adding to the beautiful songs అని అంటున్నారు. అండ్ చెల్లెమ్మ మిమ్మల్ని చిన్నప్పటి పడత తీగలు చూసాను అంటున్నారు అట్లూరి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అండ్ హాయ్ అక్క, ప్లీజ్ సింగ్ సొంపు గజ్జెల సాంగ్ శ్రీవాణి రాచకొండ. అండ్ రఘువీర వండర్ఫుల్ అక్క, అండ్ ఎస్ అక్క రఘువీర ప్లీజ్. రఘువీర అడుగుతున్నారు, సొంపు గజ్జెల సాంగ్ అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ సొంపు గజ్జెల సాంగ్ నేను కూడా అడుగుదాం అనుకున్నాను మేడం. సో మన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఒక ఐ పల్లవి హావ్ మీ టు వాయిస్. పుల్ అవుట్ ద లిరిక్ అండి, అది పాడి కూడా 2.5 years అవును, అవుతుంది. ఒక్కసారి అవును. చూసుకుంటాను. యా, డన్. ఇన్ ద మీన్ వైల్ యూ కెన్. యా, ఈ లోపు నేను ఒక చిన్న పజిల్ లాంటిది, అంటే యాక్చువల్గా నా షోకి వచ్చిన కిడ్స్ తో ఏం చేస్తుంటానంటే మేడం, చరణం ప్లే చేసి పల్లవి అడుగుతుంటాను. బట్ అదే ఇక్కడ మీ దగ్గర నేను ప్లే చేస్తే ఏదో అంటారు కదా, హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా ఉంటుంది. అమ్మ మీరు బాబోయ్, అలా దాదాపు 20 కాదండి, నాకు లిరిక్స్ అంత ఎన్నో బాగా గుర్తుండవు. ట్రై మీరు చేస్తాను. ఎన్నో పాటలు పాడారు, బట్ అది ప్లాన్ చేయలేదు నేను. నేనేం చేశానంటే ఒక 4 songs ప్లే చేస్తాను మేడం, 1 by 1. సో వాయిస్ చెప్పండి ఎవరిదో, మీతో పాటు క్లోజ్ అసోసియేషన్ ఉన్న సింగర్స్ వాళ్ళందరూ. సో ట్రై చేస్తాను. ఇది కూడా మీకు డెడ్ ఈజీ టాస్క్. బాబోయ్, చూద్దాం అండి, మీరు అంత గ్రాంటెడ్ గా తీసుకొని ట్రై చేస్తా. అండ్ ఫస్ట్ సాంగ్ చందువా? నో, చందు కాదా? కాదు. సేమ్ ఫ్యామిలీ. కారుణ్యానా? సరాబ్ షాకిలో కారుణ్య గారు పాడిన పాట. యూజువల్ అంటే ఒరిజినల్ పెట్టేస్తే మనకి బాగా గుర్తు కదండి, ఎవరే పాట పాడారో తెలిసిపోతుంది. అందుకనే వేరే సింగర్ పాడిన పాటలు నేను ప్లే చేస్తాను. కొంచెం కష్టంగా చేశారు మీరు. యా, అండ్ నెక్స్ట్ సాంగ్ ఇది. యా, దామినిలా అనిపించట్లేదు నాకు. కాదు, దామినిలా అనిపించట్లేదు. కాదు. సోనీనా? చిన్నప్పటి నుంచి మీతో ట్రావెల్ అయిన ఒక సింగర్ అండి, కారుణ్య గారితో పాటు. ఈవిడ కూడా మీతో చిన్నప్పటి నుంచి తెలిసిన సింగర్ మీకు. తెలుస్తోందండి, మీరు బాగా ఇచ్చారు ఈ టాస్క్ నాకు. ఇది ధనుంజయ్ గారు వాయిస్. యా, ఓకే.
బాబోయ్! అంటే యాక్చువల్‌గా ఒరిజినల్ అంత రిజిస్టర్ అయిపోయింది మన బ్రెయిన్‌లో. లేదు ఇంకొకరిది లేదు. ఈ గొంతు తెలుసు గానీ గుర్తు రావట్లేదండి. అండ్ ఇట్ ఈస్ ప్రణవి గారు. అర్రే! ప్రణవి, ప్రణవి కరెక్టే అండి. ప్రణవి కొన్ని సాంగ్స్‌లో షీ హాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ టెక్స్చర్ వాయిస్. నాకు రికార్డింగ్స్‌లో గూడా ఎందుకో ప్రణవి వాయిస్ సడెన్‌గా గుర్తుపట్టలేను. అంటే షీ హాస్ దట్ క్వాలిటీ ఆఫ్ చేంజింగ్ అకార్డింగ్ టు ద సాంగ్ అండ్ ప్రెజెంటింగ్ ఇట్ యెస్. బ్యూటిఫుల్. మేబీ యెస్. యాహ్! బ్యూటిఫుల్. యాహ్! వన్ మోర్ సాంగ్. రమ్య. యెస్. రమ్య బెహ్రా గారు. కరెక్ట్. అండ్ లాస్ట్ రేవంత. ఒరిజినల్ సింగర్ ఏది పాడింది? చందువా? రేవంత్‌లా అనిపిస్తుంది నాకు. కాదా? ఈ పాటను ఒరిజినల్‌గా పాడిన సింగరే ఇప్పుడు గూడా వినిపిస్తుంది. ఒరిజినల్ సింగర్ వాయిస్. తప్పేముంది 6 అడుగుల బుల్లెట్ సింగర్ విజయ్ ప్రకాష్ గారు. విజయ్ ప్రకాష్ గారా? బాబోయ్! నేను రంజిత్ ఏవో గొంతులన్నీ ఆలోచిస్తున్నా. Yes. అంటే కన్‌ఫ్యూజ్ అవ్వడంలో అసలు తప్పే లేదు. నేను చాలా కష్టపెట్టాలనే అనుకున్నాను లేదు మిమ్మల్ని ఈ లేదు. ఇట్ టాస్క్‌లో. ఈస్ వెరీ నైస్. వెరీ నైస్. యెస్. వండర్‌ఫుల్ మేడం. అండ్ మీ అసోసియేషన్ ముఖ్యంగా అంటే మీతో పాటు చిన్నప్పటి నుంచే ట్రావెల్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎల్ఎంఏలో మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆల్‌మోస్ట్ 90% ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ ఎల్ఎంఏ నుంచే ఉన్నారు. అవును. చాలా. 90% ఎల్ఎంఏ స్టూడెంట్సే ఉంటారు. సో వీళ్ళందరి అసోసియేషన్ అండ్ మీకు నచ్చిన సింగర్ ఎవరైనా కానివ్వండి. ఫస్ట్ డే 1 అంటే పాత వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు నచ్చిన సింగర్ అండ్ వాళ్ళు పాడిన ఏదైనా ఒక పాట మా కోసం. నచ్చిన అలా అయితే సింగర్ ఒక అంటే పెద్ద లిస్టే అదే వస్తుంటుంది. అండి. అది ఆగదండి లిస్ట్ ఆగదు. కానీ పర్సనల్‌గా నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యి, నాకు మనసుకు చాలా ఇష్టమైన సింగర్ బాంబే జయశ్రీ గారండి. అంటే ద ఆహ్! వే షీ ఈస్ ఎ కర్ణాటిక్ మ్యూజిషియన్ బేసికల్లీ. బట్ హ్మ్. ఒక భజన్ పాడితే, ఆ భజన ఎలా పాడాలో అలా పాడతారు. ఒక సినిమా పాట పాడితే అది ఎలా పాడాలో అలా పాడతారు. ఇదంతా కాదు స్టేజ్ మీద కూర్చొని కాన్సర్ట్ చేస్తే ఎలా పాడాలో అలా పాడతారు కాన్సర్ట్‌ని. ఇవన్నిటికన్నా ఒక సోల్ ఉంటుంది ఆవిడ సింగింగ్‌లో. నేను చాలా ఇష్టపడతాను ఆవిడ సింగింగ్‌ని. ఐయామ్ షూర్ అందరికీ చాలా ఇష్టమైన పాట ఆవిడని తలుచుకోగానే గుర్తొచ్చే సినిమా పాట ఒకటి అండ్ సింగ్. యెస్. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ ఇక్కడ విజయవాడ వచ్చి ఒక కన్సర్ట్ చేశారు మేడం. ఆ! బాంబే జయశ్రీ గారు తుమ్మలపల్లిలో. ఆ! అండ్ వెరీ హ్యాపీ దట్ మేము చూసాం. దగ్గరగా ఆవిడ పెర్ఫార్మన్స్ అంతా ఎంజాయ్ చేసాం. హుహు. వండర్‌ఫుల్ సింగర్. అవునండి. యెస్. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర అతేనెలని ఓ తుమ్మెదవై దాగి పొమ్మంట హ్మ్. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర అతేనెలని ఓ తుమ్మెదవై దాగి పొమ్మంటానా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల జడివానై ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగి బంధం ప్రతి ఉదయం నేను చూసి చెలరేగిపోవాలి దేహం మనోహర నా హృదయముని ఓ మధివనిగా మలచినానంటర తీవర అతేనెలని ఓ తుమ్మెదవై
దాగిపొమ్మంట. వావ్! అండ్ 'గజనీలో' ఒకటి పాడతారు మేడం, మేడం వాయిస్‌లో సాంగ్. హృదయం వండర్‌ఫుల్ సాంగ్స్ ఉన్నాయి. యాహ్! ఎక్కడున్నది హృదయం కోర్స్. ఇంకా తమిళ్‌లో నాకు చాలా ఇష్టమైన పాట. ஒன்றா ரெண்டாசிகள் எல்லாம் சொல்லவே ஒரு நாள் போதுமா அன்பே ఇరవైనే కలా బిడియం కాననా చాలా ఇష్టం. అండ్ సూపర్. ఆవిడ లైఫ్ ఆఫ్ పైలో ఒక పాట మన ఆస్కర్‌కి కూడా అవును. నామినేట్ ఆస్కర్ నామినేట్ అయింది. చాలా లాలి ఇష్టం. పాట అనుకుంటానది. అవును. అవును. చాలా చాలా మంచి ఇష్టం. పాటలు. అసలు ఈ పాటలు విన్న తర్వాత మేడందొక కర్ణాటక కచేరీ చూస్తే మనం క్లాసికల్ మ్యూజిక్‌లో కచేరీ చూస్తే, ఈవిడేనా అసలు ఆ పాటలు పాడిన సింగర్ ఈవిడేనా అని అనిపించేంత ఆశ్చర్యం డెఫినిట్‌గా కలుగుతుంది. అవును. అండ్ సూపర్ మేడం. అండ్ బాంబే జయశ్రీ గారి గురించి చెప్పారు. ఇంకా ఫేవరెట్ సింగర్స్ ఎవరు? మీ కంపోజర్ చాలా ఎవరు? అండి. కంపోజర్ అంటే ఖచ్చితంగా కీరవాణి గారు అంటారేమో. డెఫినెట్‌గా కీరవాణి గారు, మణి గారు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్పార్క్ ఉంటుందండి కాంపోజిషన్స్‌లో. అంటే నేను యెస్. ఎక్కువ కీరవాణి గారితో ట్రావెల్ చేయడం వల్ల చాలా కనెక్ట్ అవుతాను ఆయన మ్యూజిక్‌కి డెఫినెట్‌లీ. ఇప్పుడు హ్మ్. ఈ మధ్య మ్యూజిక్‌లో వివేక్ సాగర్ గారి మ్యూజిక్ చాలా యెస్. ఇష్టపడతాను నేను. ఒకరని చెప్పలేనండి. ఒక్కొక్క జస్టిన్ ప్రభాకరన్ గారిది 'కడలెళ్ళే' దాంట్లో ఉన్న యాహ్! మ్యూజిక్ దాంట్లో ఉంది. సో, అది పాడతారా మేడం మా కోసం? చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ పాటకి. డెఫినెట్‌లీ పాడతాను. యాహ్! ప్లీజ్. ఒక్కసారి ఐ జస్ట్ పుల్ ఔట్ ద లిరిక్స్ అండి. యాహ్! ఐయామ్ యాహ్! నాట్ ఎ డన్. వెరీ డన్. గుడ్ ఈలోపు పర్సన్ నేను టు కామెంట్స్ సింగ్. చూస్తాను. మన వాళ్ళు చాలా మంది ఓకే. మాట్లాడుతున్నారు. ఓకే. యాహ్! నర్రా తేజేశ్వర్ రెడ్డి గారు అండ్ అలాగే అజ్మత్ సూపర్ వాయిస్ మేడం అంటున్నారు. ఎలా ఉన్నారు మేడం? యెస్. అండ్ ప్రియా సూపర్‌గా పాడారు మేడం. రవికుమార్ హాయ్ రామ్ గారు, హాయ్ సౌమ్య గారు, మ్యాగీ అండ్ సూపర్ సింగింగ్. హాయ్ ప్రియా తల్లి. కమలాసన సాంగ్ అలాగే ఈ లెర్నింగ్ సూపర్బ్ అంటున్నారు. సహీస్ మహమ్మద్ అజ్మత్ అలాగే ప్రియా, అభి అందరూ క్లాప్ చేస్తున్నారు మీ సాంగ్‌కి. అండ్ మన వాయిస్ ఫేస్‌బుక్ పేజ్‌లో ఈరోజు రామ్ టాక్ షోలో శ్రీ సౌమ్య వారణాసి గారున్నారు. సో గైస్ మీరు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకొక పని కూడా మీరు చేయొచ్చు. అండ్ షేర్ చేయండి లైవ్‌ని. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. అండ్ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ అండ్ అలాగే అంజి రామాంజీ గవ్వల గారు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. యెస్. హాయ్ రామ్ బ్రో. సౌమ్య గారికి కూడా హాయ్ చెప్పండి. థాంక్ యూ. రవికుమార్ హాయ్ గారు. ఎవ్రీవన్. హాయ్ యాహ్! అందరికీ హాయ్. యెస్. యాహ్! ప్లీజ్ మ్యామ్. కడలెల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలెల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే ఒడి చేరి ఒకటైపోయే ఒడి చేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం విరహం పొంగిలే హృదయం ఊగిలే అధరం అంచులే మధురం కోరెలే కడలెల్లే వేచె కనులే కదిలేను నదిలా కలలే వావ్! వెరీ ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది మా అందరికి. అండ్ చిన్నప్పటి నుంచి మీరు స్కూల్స్‌లో గాని, కాలేజ్‌లో గానివ్వండి, అండ్ బయట ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్‌లో పాడినప్పుడు ఎక్కువ ఎవరి పాటలు చూజ్ చేసుకునేవాళ్ళు? ఇప్పుడు అబ్బాయిలు ఎవరు పాడినా బాలు గారిని తప్పించి ఇంకొక సింగర్ దగ్గరికి ఎళ్ళేవాళ్ళు కాదు. సో, లేడీస్ ఎక్కువగా మనకి జానకి గారు, సుశీల గారు, చిత్ర గారు వీళ్ళందరి పాటలు ఉన్నాయి. లీల గారు, జక్కీ గారు అంతకంటే ముందు. సో, మీరు ఎక్కువగా ఎవరి పాటలు విని ఎక్కువ ఎవరి పాటలు పెర్ఫార్మ్ చేసేవాళ్ళు స్టేజ్ మీద? నా వోకల్ టెక్స్చర్ కొంచెం ఆన్ ద లోవర్ సైడ్ ఉంటుందండి. కొంచెం బేస్ టెక్స్చర్ ఎక్కువ ఉంటుంది నా వోకల్ టెక్స్చర్‌లో. మనకి ఎక్కువగా సినిమా సంగీతం వినిపించేది కొంచెం దీని నెక్స్ట్ పైన. ఆక్టేవ్‌లో ఉండే హ్మ్. మ్యూజిక్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది మనకి. సో, ఇట్ వాస్ ఆల్వేస్ హార్డ్ ఫర్ మీ టు చూస్ ఎ సాంగ్. ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. అందరి పాటలు పాడానండి. సుశీలమ్మ గారు, జానకి గారు. అంటే కొన్నిసార్లు ఫోర్స్‌ఫుల్‌గా ప్రోగ్రామ్స్‌లో ఐ హాడ్ టు అటెంప్ట్ జస్ట్ ఓకే. బికాస్ ఇట్ వాస్ పాడాల్సి నీడెడ్. వచ్చిన పాటలు. పాడాల్సొచ్చి హ్మ్. అంటే నాట్ దట్ ఐ డోంట్ లైక్ ద సాంగ్ అలా కాదండి. కానీ నా వోకల్ టెక్స్చర్‌కి అది కొంచెం
భిన్నంగా ఉండేది. బట్ ఐ హ్యాడ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ డూ ఇట్. ఛాన్స్ వస్తే మాత్రం నా వోకల్ టెక్స్చర్‌కి సూట్ అయ్యే పాటలు ఇప్పుడు 'లీల' గారు గానీ, 'బాంబే జయశ్రీ' గారు గానీ, ఇలాంటి వాళ్ళ వోకల్ టెక్స్చర్స్‌కి నేను చాలా రిలేట్ అవ్వగలను. ఓకే. అలాంటివి పాడతాను. బట్ చాలా అందరి సింగర్స్‌ది మాక్సిమం అటెంప్ట్ చేశాను. జానకి గారి పాటలు ఎక్కువ పాడేదాన్ని. బికాజ్ ఓకే. ఎందుకో కంఫర్టబుల్‌గా అనిపించేవి జానకి గారి సాంగ్స్ నాకు. జానకి గారి ఏదన్నా ఒకటి మా కోసం జానకి గారి పాట. డెఫినెట్లీ అండి. యాహ్! నాకు చాలా ఇష్టమైన పాట జానకి గారు, మన బాలు గారు కలిసి పాడింది. ఓకే. ఓం నమః నయన శృతులకు, ఓం నమః హృదయ లయలకు, ఓం నమః అధర జతులకు, ఓం నమః మధుర స్మృతులకు. నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో, ఓ ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే నీలలో, రేగిన కోరికలతో గాలులు వీచగా, జీవన వేణువులలో మోహన పాడగా, దూరము లేనిదై లోకము తోచగా, కాలము లేనిదై గగనము అందగా, సూర్యుడి ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ, ముత్తుల పొత్తుకే నిదురలేపి ప్రణయ గీతికి, ఓం నమః నయన శృతులకు, ఓం నమః హృదయ లయలకు. వెరీ నైస్ మ్యామ్. వండర్‌ఫుల్. అండ్ రాజా గారి కంపోజిషన్ మనం ఏం చెప్పలేం. ఆయన ఏ పాట కంపోజ్ చేసినా సరే అద్భుతంగా ఉంటది. అండ్ ఏదైనా చిత్ర గారి పాట మా కోసం పాడతారా? చిత్ర గారి పాట ఆల్రెడీ ఒకటి విన్నాం. ఇంకొకటి ఏదైనా? వేణువై వచ్చాను. నాకు ఇష్టమైన ఓకే. కాంపోజర్, ఇష్టమైన సింగర్. పాట. ఒక రియాలిటీ షోలో విన్నాను మేడం. ఏదో ఒక రియాలిటీ షోకి ఆడిషన్స్ జరుగుతాంటే వచ్చిన 1000 మందిలో 600కు పైగా ఫీమేల్ సింగర్స్ ఇదే పాట ఎంచుకున్నారట. వేణువై వచ్చాను పాట. మన తెలుగు రియాలిటీ షోలోనే విన్నాను నేను. వెరీ నైస్. అంత బాగా అంటే మన టాలెంట్ చూపించుకోవడానికి సింగర్‌గా ఎవరైనా పెర్ఫార్మ్ చేయాలని అనుకుంటే వాళ్ళ డెఫినెట్లీ. టాలెంట్ మొత్తం అందులో కనిపించేస్తుంది. ఆ పాట కంపోజిషన్ ఎలా ఉంటది? డెఫినెట్లీ అండి. ఆ ప్లీజ్ మ్యామ్. ఫీల్ వైస్ యాహ్! కానీ, లిరిక్ వైస్ కానీ, కాంపోజిషన్ వైస్ కానీ, సింగింగ్ వైస్ కానీ ఏదైనా యెస్. ఒక ఒక టాప్ నాచ్ స్టాండర్డ్స్ ఉన్న సాంగ్ కదా అది. అవును. యాహ్! వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వావ్! వండర్‌ఫుల్ సాంగ్. అండ్ ఇప్పటికి చాలా మంది ఎమోషనల్‌గా ఫీల్ అయితే ఈ పాట పెట్టుకొని ఆ దుఃఖం అంతా తీర్చేసుకుంటారు. ఈ సినిమా పెట్టుకొని. అలాంటి ఒక గ్రేట్ మూవీ. అండ్ నాకు అండ్ లిరికల్లీ చాలా మనసుకి అంటే కొన్నిసార్లు కొన్ని లిరిక్ వింటేనే మనకి చాలా యెస్. మనసు కుదుట పడిపోతుంది. యాహ్! 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' ఈ సినిమాలోని ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఆల్ టైమ్ అవును. ఫేవరెట్ అది.
యెస్. లిరికలీ దానికున్న డెప్త్ కానీ కాంపోజిషన్ కూడా అంటే ఆ లిరిక్కి ఆ వైరాగ్యం తీసుకొచ్చే ఆ కాంపోజిషన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా సినిమాటిక్గా యెస్. చేయడం. పల్లవి మా కోసం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెలవారని రేయమ్మా, కలికి నా చిలక పాడదు నిన్నటి తీరాగం, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. వావ్! వెరీ బ్యూటిఫుల్ మ్యామ్. అండ్ దినేష్ కటారి అని మన వ్యూవర్ ఒక క్వెషన్ అడుగుతున్నారు. మేడం నేను కూడా ఒక సింగర్ అవుదాం అనుకుంటున్నాను. కానీ నా వాయిస్ ఏలోనే ఉండిపోయింది. సిలోకి రావటం లేదు. శృతి చాలటం లేదు. ఏం చెయ్యాలి మేడం రేంజ్ పెరగటానికి అని అడుగుతున్నారు. ఇది చాలా మంది అడుగుతారండి. వోకల్ రేంజ్ పెంచుకోవాలనుకుంటున్నాను. ఇందాక నేను మీతో అన్న మాటే. నా వోకల్ ఒక రేంజ్‌లో ఉంటుంది. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ మన వోకల్‌ని, మన రేంజ్‌ని యాక్సెప్ట్ చేసే మ్యూజిషియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇఫ్ యూ యాక్సెప్ట్ థట్ అండ్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్ ఇన్ దట్ రేంజ్, యూ విల్ ఎక్సెల్ అని నా మన నమ్మకం. రేంజ్‌లో కూడా అద్భుతంగా పాడొచ్చు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు 'సిద్ శ్రీరామ్' ఓకే. గారి వోకల్ రేంజ్ చాలా హైలో ఉంటుంది. వారు అవును. కింద అంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ రాకపోవచ్చు. చేయలేకపోవచ్చు. బట్ వారు ఆ రేంజ్‌లో పాడినప్పుడల్లా మన మనసు కదిలిపోతుంది. అరే! చాలా యెస్. బాగుంది అనిపిస్తుంది. అలాగే అలాగే జేసస్ గారు చాలా బేస్‌లో పాడతారు మళ్ళీ. అవునండి. వారు యాహ్! వారు అది ఎగ్జిక్యూట్ హ్మ్. అంటే కొన్ని వోకల్ రేంజెస్ ఎక్సెప్షనల్ హ్మ్. వాయిసెస్ ఉంటాయి. ఏ వోకల్ రేంజ్‌లో హ్మ్. అయినా పాడగలుగుతారు. చాలా అద్భుతంగా ఉండేవి. సరే అవి ఎక్సెప్షనల్ కేసెస్. వి నీడ్ హ్మ్. నాట్ ఆల్వేస్ ట్రై టు బి దట్ కేస్. యాహ్! ఇఫ్ వి యాక్సెప్ట్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ ట్రై టు గివ్ అవర్ బెస్ట్ ఇన్ దట్ ప్లేస్, నాకు తెలిసి వి విల్ ఆల్వేస్ స్టాండ్ అవుట్. అది నా ఒపీనియన్ ఓకే. అండి. మీ శృతి ఏలో ఉండి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ వెల్ ఇన్ ఏ, ప్లీజ్ లుక్ ఫర్ songs, or please if you're good at composing, please compose songs in that range and start singing అండి. I'm ఓకే. sure you'll explore a lot more. వారి పేరు మర్చిపోయాను. దినేష్. దినేష్ యాహ్! గారు. I think you యెస్. can do that, దినేష్ గారు. యెస్. వండర్‌ఫుల్ నిజంగా. అండ్ 'ముద్దుగార యశోద' ఇది కూడా జానకి గారు పాడిన పాటే మా కోసం పాడగలరా? 'పడమటి సంధ్యారాగం' మూవీలో కూడా ఉండింది అని అడుగుతున్నారు. లక్ష్మీపుత్ర సతీష్ రాజా. షూర్ అండి. యాహ్! పల్లవి పాడతాను. యాహ్! ముద్దుగారే యశోద ముంగిటై ముత్యము వీడు, తిత్తరాని మహిమాల దేవకీ సుతుడు, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, తిద్దరాని మహిమాల దేవకీ సుతుడు, ముద్దుగారే యశోద. యాహ్! చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మేడం. నేను అన్ని చదవలేకపోతున్నాను. అందరూ నైస్, ఐకాన్, కంగ్రాచ్యులేషన్స్, సూపర్ సాంగ్, సూపర్ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అందరికీ థాంక్ యూ వెరీ మచ్. సౌమ్య గారి సాంగ్ మీ అందరికీ నచ్చి మీరు కామెంట్ చేస్తున్నందుకు. అండ్ ఈ లైవ్‌ని వీలైతే మీరు షేర్ కూడా చేయండి. అండ్ ఇంకొక సింగర్స్‌కి డే 1 నుంచి ఎదురయ్యే ఒక ప్రాబ్లమ్, అండ్ దట్ ఈస్ కంపారిజన్. వేరే వాళ్ళతో కంపేర్ చేయటం. ఒక పాట పాడుతుంటే ఆ పాట తాలూకు కొన్ని మనలో కూడా ఉండి అలా పెర్ఫార్మ్ చేయటం ఒక్కొక్కసారి మనకు తెలియకుండా. లేకపోతే మనం పాడిన తర్వాత చాలా మంది మన పాటని ఏదైనా ఒక సింగర్‌తో కంపేర్ ఇమిటేషన్ చేసేయడం. అంటున్నారా? హ్మ్. కంపారిజన్ అంటున్నారా? కంపారిజన్ అండ్ ఇమిటేషన్ అంటే మనం స్వతహాగా మనకు కావాలని చేయం. కొన్ని స్టేజ్ పెర్ఫార్మన్స్‌కి అవసరమైతే చేస్తాం తప్పకుండా. ఇంకా మనం ఎలా పాడిన మన గొంతులో మనం పాడిన ఒక్కోసారి కంపేర్ చేస్తుంటారు వేరే సింగర్స్‌తో. మీకెప్పుడైనా అలా జరిగిందా? వేరే సింగర్స్‌తో మిమ్మల్ని ఎప్పుడైనా కంపేర్ చేసారా? అంత స్టార్క్‌గా గుర్తున్నది లేదు గానీ డెఫినిట్‌గా జరిగే ఉంటుందండి. జరగకుండా అయితే ఉండదు. హ్మ్. కంపారిజన్ ఇప్పుడు మ్యూజిక్ ఫీల్డ్ అని అనలేనండి. మనకి మన బ్రాటప్‌లో అది ఉందేమో అని ఫీలింగ్ నాకు. అంటే మనకు ఓకే. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ అదర్ కల్చర్స్. కానీ మన ఇండియన్ దాంట్లో హ్మ్. చిన్నప్పటి నుంచే వీడికన్నా పొడుగ్గా ఉన్నాడు, వీడికన్నా యెస్. ఫాస్ట్‌గా మాట్లాడుతున్నాడు, వీడు రాసేస్తున్నాడు, వాడు రాయట్లేదు. అది ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. సో, మన ఎవ్రీ స్టెప్‌లో కంపారిజన్ ఉంటుంది. అన్నది
అది ఇట్ ఈస్ ఇన్ అవర్ బ్లడ్. అది యెస్. అన్‌ఫార్చునేట్. ఇట్ ఈస్ ఎ వెరీ అన్‌ఫార్చునేట్ థింగ్. బట్ నేను యూ బ్రాట్ అప్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి యాక్చువల్లీ. బికాస్ నేను ఐ హ్మ్. ఆల్వేస్ టెల్ మై స్టూడెంట్స్, ఒక కాంపిటీషన్‌లో ఓడిపోయి వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని దాటి ముందుకెళ్ళంగానే, ఈ ఓడిపోయిన వాళ్ళు సడెన్‌గా నొచ్చుకుంటారు. నేను అవును. తనకన్నా బాగా పాడలేను. ఆర్ తను నాకన్నా బాగా చేసేస్తుంది. ఇది సరే, పిల్లలకి వచ్చిన భావాన్ని పేరెంట్స్ కట్ చేయాలి. బట్ హ్మ్. కొంతమంది దానికి నీళ్లు కూడా పోస్తారు. కరెక్ట్ అని తనని దాటాలి. హ్మ్. సో ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ వే ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ అండి, అకార్డింగ్ టు మీ. బికాస్ ఈరోజు కాంపిటీషన్, రేపొద్దున ఇన్సెక్యూరిటీ, అంటే పెద్ద చెట్టులా యెస్. జరిగే ఇన్సెక్యూరిటీ. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లేస్. ఆల్వేస్, ఎప్పటికైనా మన ప్లేస్ మనకు ఉంటుంది. ఆ యెస్. ప్లేస్ని ఎన్రిచ్ ఎలా చేయాలి అన్నది ఇట్ ఈస్ అన్ ఎవ్రీడే స్ట్రగుల్. ఇఫ్ యూర్ రియల్లీ సో అడిక్టెడ్ టు గెట్ కంపేర్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. నిన్న నేను ఎట్లా యాహ్! ఉన్నా, ఈరోజు ఎలా ఉన్నాను అని ప్లీజ్ కీప్ కంపేరింగ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ కీప్ గెటింగ్ బెటర్ అని. దట్ ఈస్ వాట్ ఐ టెల్ మై స్టూడెంట్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ యెస్. ఇట్. యాక్చువల్లీ ఇది గూడా చూస్తున్నాం మేడం మనం. అంటే ఎస్పెషల్లీ 'పాడతా తీగ' లాంటి షోస్‌లో నేను బాలుగారి ఒక చెప్పిన మాట విన్నాను నేను. ఎప్పుడన్నా ఇలాంటి రియాలిటీ షోస్‌కి బాలుగారిని అడిగితే, మీరు ఎలాంటి రియాలిటీ షో ఆర్గనైజ్ చేసినా నేను రెడీ. కానీ పిల్లల్ని ఏడిపించి పిల్లలు బాధపడేలాంటి ఎన్వైర్న్‌మెంట్ ఉంటే నేను షో చేయను అని బాలుగారు చెప్పారంట. ఈవెన్ 'పాడతా తీగ' స్టేజ్‌లో కూడా ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు ఏడవటం నేను చూడలేదు. అండ్ ఎవరిదన్నా ఒక బెస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చిందంటే, ఆ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లో కోరస్ పాడే మిగతా ఫ్రెండ్స్ అద్భుతంగా పాడిన సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. సో, షోస్ నిజంగా ఇప్పుడొస్తున్నటువంటి రియాలిటీ షోస్ అండ్ మీలాంటి గురూస్ ఆ వాల్యూస్ నేర్పించడం నిజంగా వండర్‌ఫుల్. అండ్ ఈ వాల్యూస్, ఈ నేర్చుకోవడం విషయాలు ఇవన్నీ గురించి ఇంకొకటి అడగాలనుకున్నాను మేడం నేను. మ్యూజిక్ యాజ్ ఇట్ ఈస్‌గా లైట్ మ్యూజిక్, కర్ణాటిక్ ఏదైతే అది యాజ్ ఇట్ ఈస్‌గా నేర్చుకోవడంతో పాటు అదర్ దాన్ మ్యూజిక్ ఇంకెక్కువ విషయాలు మీ గురుస్‌లో మీరెవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే ఎక్కువ విషయాలు. మ్యూజిక్‌తో కాకుండా మిగతా విషయాలు కావాల్సినవి లైఫ్‌కి. నాకు కొంచెం ఏజ్ తెలుస్తున్న టైంలో నేను జాయిన్ అయింది శ్రీమతి నీతా చంద్రశేఖర్ గారి దగ్గరండి. హ్మ్. ఇప్పుడు నేను టీచ్ చేయడం స్టార్ట్ చేసి ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నేను టీచ్ చేస్తున్నాను. యాహ్! టీచ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఐఎమ్ రియలైజింగ్ వాట్ ఆల్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హర్. ఇట్ ఈస్ నాట్ ఓకే. జస్ట్ సింగింగ్. ఇట్ ఈస్ ద వే ఐ ట్రీట్ అ స్టూడెంట్. ఇట్ ఈస్ ద వే ఐ ట్రై టు అండర్స్టాండ్ అ స్టూడెంట్. అంటే ఒక స్టూడెంట్‌తో కనెక్షన్ పెంచుకోవడము. హ్మ్. అండ్ మనిషిని మనిషిలా ట్రీట్ చేయడము. అది యెస్. దట్ ఈస్, నేను మన గురువందనం గురించి చెప్పాను గదా! దాంట్లో హ్మ్. ఉన్న ప్రతి, నేను ఫోటో పెట్టి నేను మనస్ఫూర్తిగా హ్మ్. వందనం అర్పించుకున్న అందరిని నేను గురువులాగా భావిస్తానండి. వారందరి దగ్గర నుంచి ఏదో ఒక గొప్ప క్వాలిటీ నేను చూడడం, నేర్చుకోవడం జరిగింది. సో, హ్మ్. నీతా మేడం అండ్ రామాచారి సార్, హ్మ్. సింగింగ్ ఓకే. బట్ స్టేజ్ మేనర్స్, స్టేజ్ మీద కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండడము. ఐ యూజ్డ్ టు హ్యావ్ ఎ లిటిల్ స్టేజ్ ఫియర్ వెన్ ఐ వాస్ వెరీ యంగ్. సో, దాని నుంచి నన్ను కౌన్సిల్ చేసి బయటికి తీసుకొచ్చిన దాంట్లో మేజర్ రోల్ రామాచారి సార్‌కుంది. ఓకే. సో, లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఆన్ ఎ పర్సనల్ ఫ్రంట్ బాలుగారు లాంటి వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు, వారు చెప్పే చిన్న చిన్న విషయాలు, అంటే హౌ దే వాల్యూ కమిట్మెంట్, ఆర్ ఒక సాంగ్ వారికొచ్చినప్పుడు వారు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి? ఆర్ హ్మ్. ఒక చిన్న ఫర్ వాటెవర్ రీజన్ ఒంట్లో బాలేక ఒక షోకి వెళ్ళాల్సొచ్చింది. హౌ డస్ హి హ్యాండిల్ విత్ ఎవ్రీథింగ్? హ్మ్. అండ్ ఒక గొప్ప విషయం అండి. ఐ ఐ థాట్ ఐ షుడ్ షేర్ దిస్ హియర్. రీసెంట్‌గా ఒక ప్రాజెక్ట్‌లో శైలజ గారితో, ఎస్‌పి శైలజ గారితో వర్క్ చేయడం జరిగింది. వెరీ రీసెంట్, ఆఫ్టర్ బాలుగారు హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత. హ్మ్. ఇప్పుడున్న సర్కమ్‌స్టాన్సెస్‌లో నేనే అడిగాను, మేడం ఈ ప్రాజెక్ట్‌లో మీరు భాగంగా ఉంటారా అని అడగడం జరిగింది. హ్మ్. ఇప్పుడున్న సర్కమ్‌స్టాన్సెస్‌లో షీ వుడ్ హావ్ సింప్లీ సెడ్ ఐ యామ్ నాట్ ఇన్ దట్ ప్లేస్, నేను హ్మ్. తర్వాత. బట్ షీ టుక్ ఇట్ అప్. షీ డిడ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ టు ద ప్రాజెక్ట్. అండ్ ఆ రికార్డింగ్‌కి 2 డేస్ ముందే, సౌమ్య నేను సాంగ్ నేర్చేసుకున్నాను. ఇంకేమైనా నేను నేర్చుకోవాలా అని, అంత ఒబీడియన్స్‌తో, అంత డౌన్ టు యెస్. ఎర్త్‌తో. సో, ఇదే ఎగ్జాక్ట్‌లీ సిమిలర్ థింగ్ బాలు గారు, వాళ్ళ మదర్ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళిపోయారు. యెస్. అవును. వెళ్ళిపోయినప్పుడు హి వాస్ ఇన్ ద యూకే. హి వాస్ ఫర్ ఎ హ్మ్. షో. యూకే హ్మ్. నుంచి వచ్చారు. ఇంకా షోస్ ఉన్నాయక్కడ. మదర్‌కి హ్మ్. చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశారు. మళ్ళీ యూకేకి వెళ్ళిపోయారు. వెళ్ళి షోస్ కంప్లీట్. ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఒక్కరని కాదండి. హ్మ్. వర్క్ చేసిన, నేను జర్నీ చేసిన ఎంతోమంది పెద్దవాళ్ళతో, ఎవ్రీ హ్మ్. స్మాల్ న్యూయాన్స్ మేడ్ మీ వాటెవర్ ఐ యామ్ టుడే అండ్ షుడ్ మేక్ మీ ఎ ఫైన్ పర్సన్ టుమారో అని నేను హోప్ చేసే పర్సన్ అండి. యెస్. వండర్‌ఫుల్. అండ్ కోరస్ పాడారు చాలా సినిమాలకి. 'కీరవాణి' దగ్గర పాడారు. 'కీరవాణి' గారి దగ్గర ఆయన కంపోజిషన్‌లో పాడారు. అండ్ కోరస్ పాడిన తర్వాత మీరే పాడతారు ఈ పాట అని తెలిసిన తర్వాత యూజువల్‌గా జరుగుతది. రెగ్యులర్‌గా జరిగే ఒక ప్రాసెస్ ఇండస్ట్రీలో. మీరు పాడేసి మీదే అనుకున్న పాట వేరే ఎవరి వాయిస్‌లోనే వింటారు. అలా ఎప్పుడైనా జరిగిందా మీకు? అయ్యో! చాలా సార్లు జరిగిందండి. నాట్ వన్స్ ఆర్ యాహ్! ట్వైస్.
నేను ఏదన్నా ఒకటి షేర్ పాడేశాను. చేయగలరా? పాడి హ్మ్. అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ డీటెయిల్స్ కానీ ఓకే. నేను పాడాను. సాంగ్ హ్మ్. పాడి ఆహ్, లాస్ట్ మినిట్‌లో అది చేంజ్ అవ్వడం జరిగింది ఒక హ్మ్. సిట్యుయేషన్. బట్ ఇనీషియల్లీ చాలా బాధపడ్డాను. హ్మ్. ఫస్ట్ 2, 3 టైమ్స్ అయినప్పుడు. బట్ లేటర్ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి. యాస్ ఏజ్ గ్రోస్ మెచ్యూరిటీ కూడా గ్రోస్ కదా! సో, యెస్. ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు బి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అంతే. సంథింగ్ ఫర్ యూ, ఇట్ విల్ స్టే విత్ యూ నో మ్యాటర్ వాట్. మన దగ్గరికి అదొచ్చేస్తుంది ఎలా అయినా సో, సరే. అది వైరాగ్యం వేదాంతం అని కాదు. బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. బికాజ్ యాహ్! ఇట్ హాస్ ఆల్వేస్ బీన్. నాకు ఐ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ మేబీ పాపం ఇంకొకళ్ళ సాంగ్ కూడా నేను పాడడం జరిగింది. వారు కూడా యాహ్! ఫీల్ అలా అయ్యారు. గూడా అవును. అలా గూడా అలా జరుగుతది. కూడా జరిగింది. సో, యాహ్! ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు బి, అది ఏంటో ఇట్ విల్ కమ్ క్రాలింగ్ ఆర్ రన్నింగ్ టు అస్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. సో, వెనెవర్ సంథింగ్ హర్ట్స్ మీ, దిస్ ఈస్ సంథింగ్ ఐ టెల్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యెస్. మీ. సో, నాకయింది అని అనుకుంటాను అంతే. యాహ్! లక్ష్మీపుత్ర సతీష్ రాజా ఒక మెసేజ్ చేశారు. పూర్వజన్మలో దైవాన్ని తేనెతో అభిషేకించి ఉంటే, తదుపరి జన్మలో మీలాంటి గాయకుల వంటి గాత్రం పొందగలుగుతామేమో అంటున్నారు. థాంక్ యూ. యెస్. అలాగే కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్‌ని ఎలా డిఫరెంట్ చేయాలి? నేను వింటుంటే ఒకేలా అనిపిస్తుందని అడుగుతున్నారు దినేష్. ఈ వింటుంటే ఒకటేలాగా అంటే కర్ణాటిక్ ఇస్ బేసికలీ ఎక్కువ గమకం అండి. హ్మ్. కర్ణాటిక్‌లో గమకం ఎక్కువ ఉంటుంది. డెప్త్ అని అనలేను కానీ గమకం ఎక్కువ ఉంటుంది కర్ణాటిక్‌లో. హ్మ్. వేరస్ హిందుస్థానీ నాదం ఎక్కువ పట్టుకుంటారు వాళ్ళు. అంటే ఒక ఓకే. సస్టెయిన్డ్ నోట్ శృతిని బాగా కంట్రోల్డ్‌గా పాడటం. 2 ఆర్ డిఫరెంట్ స్టైల్స్. మేబీ కొంచెం ఈజియర్ వెర్షన్స్ కంటిన్యూయస్‌గా వింటూ ఉంటే మేబీ హి కెన్ ఫిగర్ అలా ఔట్ డిఫరెన్స్ అనిపించింది. బిట్వీన్. డిఫరెన్స్. యాహ్! యాహ్! థాంక్ యూ అంటున్నారు. అలాగే రాగం సూపర్ సౌమ్య గారు, సంధ్యారాణి పోలూరి గారు సూపర్ అంటున్నారు. ధన్యవాదాలు ముద్దు గారే పాడినందుకు. యాహ్! థాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ కామెంట్స్ చేస్తున్నారు. రమ అడవి గారు, తాయ యశోద అడుగుతున్నారు. అండ్ చందు కే గారు హాయ్ చెప్తున్నారు. చందు గారు హాయ్. అండ్ సవ్యసాచిలో ఒక పాట పాడారు మీరు కిరవాణి అవును. గారికే. అది అవును. పాడగలుగుతారా? 'ఉక్కిరి బిక్కిరి ఊపిరి' సాంగ్. అది యాక్చువల్లీ స్టార్టింగ్ కొంచెం మేల్‌కి ఆ! సరిపోయేలా ఉంటుంది. నా అవును. లైన్స్ నేను పాడతాను. ఓకే. డన్. నేను పాడతాను. లిరిక్ అస్సలు గుర్తులేదండి. నేను ఐ కెన్ జస్ట్ హమ్. యాహ్! ఓకే ఓకే. తననానన తననననాననా తననానన తననననాననా తననననానానానాన తనననాన తానననాననా కనుపాపని తలచుకునేందుకు అసలు గుర్తులేదు. లిరిక్ గుర్తులేదు. యెస్. ఐయామ్ యాహ్! సారీ డన్. బట్ దిస్ ఇస్ ద 'రఘువీర' సాంగ్ అడుగుతున్నారు సౌమ్య గారు. 'రఘువీర'. ఓకే. ఓ 'రఘువీర'. ఓకే. అండ్ ఇందాక 'కమలాసన' గూడా కా అడిగారు. 2 బ్యాక్ ఆ! టు బ్యాక్ ఓకే. పాడతాను. డన్. ఓ రఘువీరాయని నే పిలచిన ఓహో ఎనరాదా ఆ ఓ రఘువీరాయని నే పిలచిన ఓహో ఎనరాదా ఆ ఓ రఘువీరాయని నే పిలచిన ఓహో ఎనరాదా ఆ ఇది కూడా వామజశ్రీ గారి వర్షన్ విని ఇన్స్పైర్ అయి నేర్చుకున్న పాట. ఓకే. కమలాసన ఏమో ఇంటింటా అన్నమయ్య మూవీలో పాట. హ్మ్. కమలాసన 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 ఆ కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు కమలాసన సౌభాగ్య
భాగ్యము కలికితనంబులు సొబగును ప్రమదంబులు నింతంతని పలుకంగా రాదు కమలాసనా. వెరీ నైస్ మ్యామ్. అండ్ ఇందాక చాలా మంది రిక్వెస్ట్ చేసిన పాట, నేను కూడా అడగాలని అనుకున్న పాట, సొంపు గజ్జల పాట ఓకే అండి. లిరిక్ దొరికిందా మేడం? లేదండి, లేదా? అది చాలా ఓకే. రేర్ పాట. యా అవును. సొంపు గజ్జల శృతి చేసా, సొంపు గజ్జల శృతి చేసా ననన ననన మొదటి పాట. సొంపు గజ్జల శృతి చేసా తనన పొంగునమ్మ మొదటి పాట. సొంపు గజల శృతి చేసా. సారీ, యా వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అరుణ థ్యాంక్ యూ అంటున్నారు, దినేష్ గారు థ్యాంక్ యూ అంటున్నారు, అండ్ నేహ గారు మోక్షము గలదా, అండ్ ఓం నమ శివాయ అక్క అంటున్నారు, రమ అడవి అండ్ ఓరగు వీర డండన్. యా ఇంకొక విషయం, ఇంటింటి అన్నమయ్య పాట కూడా మేము రెగ్యులర్ గా ఎవ్రీడే ఎఫ్ఎం షోలో మార్నింగ్ 4:50 నుంచి 7 o'clock వరకు భక్తి పాటలు వస్తుంటాయి, డివోషనల్. దాంట్లో కూడా రెగ్యులర్ గా ప్లే చేస్తూ ఉంటాం ఇంటింటి అన్నమయ్యలో పాటలు అండ్ పాండురంగడిలో పాటలు. సో వెరీ నైస్ మ్యామ్. అండ్ ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలి. ధృవ ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేశారు మీ అబ్బాయి పేరుతో. సో ఇందాక చెప్పారు స్టార్టింగ్ లో ఏ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశారో, అండ్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు దాంట్లో భాగంగా, ఎలా? ధ్రువం ఫౌండేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ధ్రువం ఆన్సెంబుల్ అని. అంటే నేను మ్యూజిక్ బ్యాండ్ ఇస్ డిఫరెంట్. ధ్రువం దాని పేరు, అది అనుకోకుండా మా అబ్బాయి పేరుతో కలిసింది. కానీ వాట్ ఇట్ మీన్స్ ఇస్ అ సౌండ్ దట్ స్టేస్ ఎటర్నల్, అ సౌండ్ దట్ ఈస్ ఎటర్నల్. అందుకు నాకు చాలా యాప్ట్గా అనిపించి ధ్రువం అని పెట్టుకోవడం జరిగింది. ధ్రువం ఫౌండేషన్ ద్వారా నా ప్రైమరీ గోల్ ఇస్ టు టేక్ ఇండియన్ కల్చర్ ఫార్వర్డ్ అండి. మన మైథాలజీ, మన వేదాలు, మన యోగా కానివ్వండి, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ అవర్ కల్చర్ which is at a very subliminal level. They teach us a lot of things. మనం పైన ఉన్న యోగాసనం ఇది వేస్తే ఇంత ఎక్సర్సైజ్, బాడీ ఫ్యాట్ తగ్గింది, ఇలాంటివి కాదు. అట్ అ వెరీ కోర్ లెవెల్ మన లంగ్ పవర్ పెంచడం కానీ, మన మైండ్ని స్టేబుల్గా ఉంచడం కానీ, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. జస్ట్ ఓంకారంకే మనం చెప్పుకోలేని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవును. సో ఐ వాంట్ టు టేక్ ఆల్ దీస్ రూట్స్ ఫార్వర్డ్. తెలుగు పద్యాలు, వేమన, సుమతి శతకాలు, దాశరథి శతకంలో ఒక్కొక్క పద్యంలో లైఫ్కి సరిపోయేంత మీనింగ్, డెప్త్ ఉంటుంది. పిల్లలు అది తెలుసుకోవాలి. అవి ఆటలుగా నేర్చుకున్నా ఇప్పుడు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ మీ అండి. ఇట్స్ జస్ట్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను when I was 3 or 4 years old, I learnt around 60 to 70 పద్యాలు, వేమన, సుమతి శతకాల పద్యాలు. అంటే మా అమ్మ జస్ట్ అలా చెప్తూ ఉంటే, ఆ ఏజ్లో ఉందండి గ్రాస్పింగ్, ఎలా చెప్తే అలా నేర్చుకునేవాళ్ళం. సో ఐ డోంట్ నో దట్ ఐ డిడ్ ఆల్ దట్, బట్ లేటర్ ఎక్కడైనా ఎనీ సిచ్యువేషన్, పద్యాలు ఆర్ మీనింగ్ రిలేటెడ్, ఐఎమ్ ఆల్వేస్ 5 steps ఫార్వర్డ్. అండ్ దట్ ఈరోజు when I think of all that, it did a lot of good things to me. Yes. Sorry about these background sounds. Yeah, okay. So అందుకు నేను I always believe in these roots, having a very strong roots for children and principles కరెక్ట్గా ఉండడం. ధ్రువం ఫౌండేషన్ primarily aims for that. సో దాని రిలేటెడ్ వర్క్షాప్స్, దాని రిలేటెడ్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడమే ధ్రువం ఫౌండేషన్ యొక్క ఇది అంటే మెయిన్ ప్రిన్సిపల్. అండ్ ధ్రువం ఆన్సెంబుల్, కర్ణాటిక్ ఆన్సెంబుల్ ఇస్ మై ఏమంటారు బ్యాండ్, వేర్ ఐ టేక్, ఇందాక నేను చెప్పిన మోటో, టేకింగ్ ఇండియన్ మ్యూజిక్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ ఏమంటారు రీచబుల్ వే, అందరికీ అర్థమయ్యి రీచ్ అయ్యేలాగా కాంటెంపరీ మ్యూజిక్. ఎస్, వండర్ఫుల్ మేడం. అండ్
మన వాయిస్ తరపు నుంచి అలాగే నా షో తరపు నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా సక్సెస్‌ఫుల్‌గా మీరు అనుకుంటున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ టైమ్‌ని మాకిచ్చారు. అండ్ మన వాయిస్ ద్వారా ఎక్కువ మందిని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశాం. థ్యాంక్ అండ్ యూ. మీకెలా అనిపించింది ఈరోజు మన వాయిస్ చాలా అండ్ నా షో? బాగుందండి. యాజ్ ఐ టోల్డ్ యూ, యువర్ షో ఇస్ వెరీ క్యాప్టివేటింగ్. యూ హోల్డ్ ద ఆడియన్స్. యెస్. అండ్ మీ చూస్తూ ఉంటాను నేను. వీళ్ళు థ్యాంక్ చెప్తూ యూ. ఉంటారు, లైవ్స్ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ యెస్. ఫర్ స్పీకింగ్ అబౌట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. అండ్ యెస్. జయ జయ గురునాథ అడిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందాక చెప్తున్నట్టే ఇట్ యెస్. ఈస్ వెరీ రేర్ దట్ పీపుల్ రికగ్నైజ్ ఫ్యూ థింగ్స్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ వెల్కమింగ్. థ్యాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన వాయిస్ చూసిన వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి రామ్ టాక్ షో. సో ఇంకొక వండర్‌ఫుల్ సింగర్‌తో ఇంకొక రోజు మళ్ళీ రామ్ టాక్ షో మీ ముందుకొచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.